దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. యువతే కాల సమయంలో ప్రతి సహోదరి సహోదరుడ కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు. యువతే కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఏంటంటే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. సహోదరి సహోదరుడా, దేన్ని బట్టి నీ అతిశయం దేవునిలో? దేన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నావు? దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు? ఈరోజు లోకమైతే వాళ్ళు ఏం చేస్తారంటే, లోకస్తులు అన్యులు ఏం చేస్తారంటే, వారికున్న ఆస్తిని బట్టో, వారికున్న అంతస్తుని బట్టో, లేదంటే వారికున్న ఈ బంధు జనాలను బట్టో, వారి చుట్టూ ఉన్న మనుషులను బట్టో, వారికున్న అధికారాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అధికారులు అతిశయపడతారండి, గర్వపడతారు. నాకు ఇది ఉంది కదా, నాకు ఆస్తి ఉంది కదా, నాకు అంతస్తు ఉంది కదా, నాకు ఇది ఉంది కదా అని చెప్పేసి గర్వపడతారు. మరి ఈరోజు దేవుడిని నమ్ముకున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ అతిశయం, నీ గర్వం ఎవరు? అసలు నీకున్న అతిశయం ఎవరు అంటే, మన దేవుడు మన అతిశయమై ఉండాలి. మన దేవుడు మనకు మార్గమై ఉండాలి. మన దేవుడు మనకి సర్వమై ఉండాలి. సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, దేవుని మాట విను. జీవుడు చెప్తున్న మాట, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షించబడు. అంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడే రక్షించబడతాడు. సహోదరి సహోదరుడా, అలాగా మన జీవితాలు వెళ్తున్నాయి. ఎటు విధంగా మన జీవితాలు దేవుడి సన్నిధిలో ఉన్నాయి? ఏ విధంగా మనం ఇంకా ఆశ్రయించబడుతున్నాం దేవుడి సన్నిధిలో? సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకిచ్చిన రక్షణను బట్టి, నీకిచ్చిన అవకాశాన్ని బట్టి, పరలోక రాజ్యంలో నిన్ను ప్రవేశపెట్టడానికి, ఆ పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి, శరీరాకారంలో వచ్చి ఆయన ఏం చేసి తెలుసా? రక్తాన్ని చిందించి, ప్రాణాన్ని దారబోసి, మరణించి తిరిగి లేచి ఈ ప్రకారం మీరు కూడా లేపబడతారని చెప్పాడు. ఎందుకు మనం అతిశయపడాలి మన దేవుళ్ళు అంటే? ఎవ్వరికీ లేని రక్షణ, మన చుట్టూ ఉన్న ధనవంతులకి, ఘనవంతులకి, భాగ్యవంతులకి లేని ఆ రక్షణ, అమూల్యమైన రక్షణ, కోట్లు పెట్టి కొన్న రాలేని ఆ రక్షణని దేవుడు మనకు దయచేశాడు. సహోదరి సహోదరుడా, యువతే కాల సమయంలో వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిన్ను బలపరుచుకో దేవునిలో. ఎందుకంటే ఈ లోకంలో శ్రమ రావచ్చు, బాధ రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, దుఃఖం రావచ్చు, అవమానం రావచ్చు. ఒకవేళ నీ జీవితంలో శ్రమలే రావచ్చు, కానీ నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నీ బ్రతుకుని దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, మన దేవుడైన యేసయ్య నామాన్ని బట్టి అతిశయపడదు. మనకున్న అతిశయమైనవి, మనకున్న సమస్య అయినాయి. మీకు వచ్చింది తెలుసా? మనకి ఎప్పుడైనా ఏదైనా జరిగిందనుకో, దేవుళ్ళో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా అంటారు. ఎందుకు? ప్రభువా, అయ్యా, ప్రభువా, తండ్రి. చాలామంది నోట్లో ఉన్నాను ఈ మాట. దేవుడిని నమ్ముకుని, కేవలం దేవుడిని నమ్ముకునేవాళ్ళు. మీకు ఇంకా అతి ప్రాముఖ్యమైన విషయం చెప్తే వినండి. ఈ లోకం మన దగ్గర ఎవరైనా సరే అన్యుడు ఏమన్నా అడిగితే తెలుసా? నీవు దేవుణ్ణి నమ్ముకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్యుడు దేవుడికి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎప్పుడైనా గమనించుకున్నావా? ఆయన ఏమడుతుంది తెలుసా? నీవు దేవుడిని నమ్మావా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావా అంటే, దేవుడు అని వాళ్ళే సర్టిఫై చేస్తున్నారు కదా, వాళ్ళ నోటితో వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారుగా. మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఇంకా నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎలాంటి కఠినాత్ములైనా మార్చగలిగే గొప్ప దేవుడు. ఆయన మార్చగలడు, మార్చి నడిపించగలడు. సహోదరి సహోదరుడా, ఈ రక్షణ అనేది మనం ఏమనుకుంటాం తెలుసా? రక్షణ అనేది అమూల్యమైనది, చాలా చాలా అమూల్యమైనది. ఎందుకు మనం అతిశయపడాలి దేవుళ్ళు తెలుసా? నీ యొక్క ఆత్మని నరకానికి పోకుండా తన పరలోకాన్ని చేర్చటకు దేవుడే భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఒక రష్యా దేశంలో హైడ్రోజన్ బాంబు కనిపెట్టిన ఒక సైంటిస్ట్ ఉన్నాడంట. అంతకుముందు కనిపెట్టిన హైడ్రోజన్ బాంబ్స్ కంటే, అణుబాంబుల కంటే ఇతను కనిపెట్టిన ఈ హైడ్రోజన్ బాంబు 7 రెట్లు అధికమైందన్నమాట. అదే ఆ అనుభవం వేస్తే 100 మంది చనిపోతే, ఈ అనుభవం వేస్తే కనుక దగ్గర 1000 మంది చనిపోతారు. అలాంటి గొప్ప అణ్వాయుధాన్ని తయారు చేసే హైడ్రోజన్ బాంబు. అయితే ప్రపంచమంతా ప్రశంసించింది ఆయన్ని. ప్రశంసించి ఒకసారి మీడియాలో అడిగారంట, మీడియా మీటింగ్లో అడిగారంట, సార్
మీరు సృష్టించిన ఈ హైడ్రోజన్ బాంబు కంటే పవర్ఫుల్ అయింది ఏదైనా ఉందా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా, ప్రియ సహోదరుడా? ఏమంటే ఎస్ ఉంది అంటే ఆశ్చర్యపోయాడంట విలేకరి. ఏమంటే మీరు కనిపెట్టిన ఆ హైడ్రోజన్ బాంబు కంటే అతి పవర్ఫుల్ అయింది ఉందా, ఏంటది? నిజం చెప్తున్నా విను. ఏం తెలుసా, ఒక మనుషుడు భూమి మీద మోకరించి ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నాకు ఈ వేదన ఉందని ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందున్న దేవుడు ఆలకించి వారి కొరకు యుద్ధం చేస్తాడు. చూసావా, వారి కొరకు సమాధానాన్ని దయచేస్తాడు కదా, వారికి సమాధానాన్ని దయచేసి నడిపిస్తాడు కదా. ఆ ప్రార్థన ఏదైతే ఉందో, ఆ వ్యక్తి చేసే ప్రార్థన ఏదైతే ఉందో, మనఃపూర్వకమైన ప్రార్థన ఏదైతే ఉందో, ఆ ప్రార్థన నేను కనిపెట్టిన హైడ్రోజన్ బాంబు కంటే 1000 రెట్లు అధికమైనది అన్నాడు. హల్లెలూయా, నిజమే కదా. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ప్రార్థన చేసి అనేకమైన విజయాలు పొందారు, అనేకమైన విజయాల వైపు నడిచారు. ఈరోజు వాక్యం వెంట నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎలా వెళ్తుందో కానీ నువ్వు ప్రార్థన చేస్తే కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి బట్టి అతిశయపడు, అలాంటి దేవుణ్ణి బట్టి నువ్వు గర్వపడు. దేవుని నామాన్ని బట్టి నువ్వు స్తుతిస్తూ దేవుడి సన్నిధిలో ఆశీర్వించబడాలని ఈ వాక్యం మనందరి వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు అయ్యా. ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఏకీభించిన బిడ్డలను బట్టి తండ్రి నీకు వందనాలు. నిజమే అయ్యా, అనేక పరిస్థితులు నా ప్రభా తండ్రి, వారికి ఉన్న స్థితిని బట్టి నా ప్రభా అతిశయపడుతుంటారు తండ్రి. మేమైతే నా తండ్రి నీ నామాన్ని బట్టి మాత్రమే అతిశయపడతాం ప్రభా తండ్రి. ఇస్తే అయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.